అండ్ గోదావరి అబ్బాయి ఛానల్కి స్వాగతం అండి. ఇలా వీడియో ఏంటంటే ఇంకో చూస్తున్నారు కదా, ఎర్రచందనం చెట్టు అండి. ఏంటి ఇది నిజంగా ఎర్రచందనం చెట్టా అంటే నిజంగా ఎర్రచందనం చెట్టు అండి. ఫస్ట్ మా ఫ్రెండ్స్ చెప్పినప్పుడు నేను నమ్మలేకపోదండి, కానీ మనం కూడా చిన్నగా టెస్టింగ్ చేసి తెలుసుకోవాలని ఇంకో చూడండి బెరడు లోపల తీస్తున్నానండి. లోపల చూసారు ఎర్రగా మడిచి రక్తంలాగే ఎలా ఉందో ఎర్రగాను. అప్పుడు కానీ నమ్మలేదండి నేను ఈ ఎర్రచందనం చెట్టు అని. ఇదేమో కొంచెం ముదర చెట్టు అనమాట. ఈ పక్కన ఇంకో చిన్న చెట్టు కూడా ఉందండి. ఈ ఒక చోట రావులపాలెంలో ఒక అడితి దగ్గర అయితే ఈ చెట్లు అయితే ఉన్నాయన్నమాట. చూడండి, ఫస్ట్ బెరడు తొలగించి చూస్తున్నాను ఎర్రచందనం లోపల. అంటే ఎర్రచందనం లోపల ఎర్రగా ఉంటుంది అంటారు కదా, సో దానికోసమని ఆ బెరడు అయితే తీసి చూస్తున్నాను. చూడండి లోపల, చూడండి ఎర్రగా ఉందో లోపల. ఇది చాలా విలువైన చెట్టు అనమాట ఎర్రచందనం అనేది. మన చిత్తూరు జిల్లాలో అటు సైడు ఉండే చెట్టుని ప్రస్తుతానికి ఒక పంటలాగా కూడా దీన్ని చేస్తున్నారనమాట. ఒక 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి ఈ పంట అయితే మనకి వస్తుంది. మళ్ళంటే వాళ్ళు చిన్న చితక వాళ్ళు అయితే దీన్ని వేయలేరు అనమాట. కొంచెం డబ్బున్న వాళ్ళు అయితే దీన్ని పండించగలరు. ఎందుకంటే 10 సంవత్సరాలు దీనికి పెట్టుబడి పెడతామంటే చిన్న విషయం కాదనమాట. సో ఇదేమో ఇంకో లేత చెట్టు అన్నాను కదా, ఇది కొంచెం లేతగా ఉందన్నమాట గోరుకే.